ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఎవరెవరు చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, అయితే వెళ్ళిపోదామండి. సో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే ప్రభుత్వ హాస్పిటల్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జనరిక్ మెడికల్ షాపులో మహిళా సంఘాలు ఎన్జిఓలకు కేటాయించేవారు. ఇక నుంచి అలా కాకుండా ఆ పద్ధతి స్వస్తి పలికి ఫార్మసీ చదువుకుని పూర్తి చేసిన అర్హత కలిగినటువంటి ఉద్యోగ యువతకి బాధ్యత అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఇన్ హౌస్ ఫార్మసీలో దాదాపు 640 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక డాక్టర్ రాసే స్పెషలిస్ట్ మందులు ఇక్కడ లేకపోవడంతో రోగులు ఏం చేస్తున్నారంటే అనివార్యంగా బయటి షాపులకు వెళ్ళి దోపిడీకి గురవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300లకు పైగా కొత్త జనరిక్ ఏదైతే స్టోర్స్ అనేది ఏర్పాటు అనేది చేయనున్నారనమాట. 300 పైగా. సో దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్నమాట. సో నాణ్యమైన మందులు కూడా మనందరికీ తక్కువ ధరకే లభిస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ షాపులకు దోపిడీకి చెక్ పెట్టేందుకు గాను సర్కార్ దావకారణ ఏదైతే ఉందో ఆవరణంలో ఇకపైన 3 రకాల ఫార్మసీలు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకటేమో ప్రభుత్వ ఉచిత ఇన్ హౌస్ ఫార్మసీ ఒకటి ఉంటుంది. రెండవది నిరుద్యోగులకు నడిపేటువంటిది. మూడవది స్టేట్ జనరిక్ స్టోర్ అనేది 3 రకాలు అయితే ఉంటుంది. మూడవది కేంద్ర ప్రభుత్వ అమృత్ ఫార్మసీ అనేది ఉంటుంది. బయట 100 రూపాయలకు పలికేటువంటి మందులు ఈ జనరిక్ స్టోర్లో 10 రూపాయల నుంచి 20 రూపాయలకు లభించే అవకాశం ఉండడంతో రోగులకు ఆర్థిక భారం తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలకు సంబంధించి ఖరీదైన మందులు కూడా ఈ జనరిక్ ఫార్మసీలో అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఈ నిర్ణయం వల్ల అమల్లోకి వస్తే అటు నిరుద్యోగ ఫార్మసిస్టులు కొలువు దొరకడమే కాకుండా లక్షల మంది పేద రోగులకు మందులు కూడా ఖర్చులు అయితే మిగులుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా తమిళనాడు విజయవంతంగా నడుస్తున్నాయి. కాబట్టి మురుందా ముఖ్యమంత్రి ఫార్మసీ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో పాలసీని రూపొందిస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఫార్మసిస్టులకు ఉపాధి కల్పించడంతో పాటు షాపులకు సంబంధించి అంటే సామాజికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతుంది. ఇక ఈ స్థలం కేటాయింపుల నుంచి మందుల సరఫరా వరకు అంత ప్రభుత్వం పర్యవేక్షణలు అయితే సాగుతాయి. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నిరుద్యోగ యజమానులకు భారం కాకుండా నామమాత్రం రేటుతో హాస్పిటల్లో స్థలంలోనే ఇవన్నీ కూడా కేటాయిస్తారు. నిరుద్యోగులకు బ్యాంకు రుణంలో ఇప్పించడంలోనూ సహాయం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందనే ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ ఫార్మసీ ఏర్పాటుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఎంపిక చేసిన 300 కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట.